ఇప్పుడు మనం పిలువబడే హుమాయూన్ సమాధి ఒకప్పటి విష్ణుపాద దేవాలయమా అంటే అవుననే చెబుతున్నారు కొంతమంది. దానికి కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు. అందులో మొదటిది హుమాయూన్ సమాధిలో విష్ణుపాదం ఉండటం. మీరు చూస్తున్న ఈ ఫోటో స్టీఫెన్ క్నాక్ పబ్లిష్ చేయబడిన ద వరల్డ్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అనే పుస్తకంలోనిది. దీని గురించి ఢిల్లీలోని కొంతమంది ఆర్కియాలజిస్టులని ఆరా తీస్తే వారు మాకు తెలియదని చెప్పారట. అంటే వీరు తెలిసి ఇలా చెప్తున్నారో లేక తెలియదని చెప్తున్నారో తెలియడం లేదని అంటున్నారు. అంతేకాదు హుమాయూన్ని ఢిల్లీలో సమాధి చేయలేదట, ఆగ్రాలో సమాధి చేసినట్లు చెప్తున్నారు. హుమాయూన్ సమాధిని విష్ణుపాద దేవాలయంగా చెప్పుకోవడానికి గల కారణాలు. హుమాయూన్ సమాధిలో విష్ణుపాదాలు ఉండేవట 1893 వరకు. ఇక రెండవది, హుమాయూన్ సమాధిలో ఉపయోగించిన కొన్ని పిల్లర్లు పురాతన దేవాలయానికి సంబంధించిన పిల్లర్లని నిర్ధారించారు. మీరు ఈ ఫోటోలో కూడా చూడవచ్చు. ఇక మూడవది, కొన్ని పిల్లర్ల యొక్క కింది భాగంలో ఏనుగుతల చెక్కబడి ఉండడం మనం గమనించవచ్చు. ఈ ఏనుగుతల చెక్కబడి ఉండడం అనేది ఒక హిందూ దేవాలయాల యొక్క గోడల మీద లేక పిల్లర్ల మీద మనం చూడవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్న వాటిలో రెడ్ శాండ్ స్టోన్ పిల్లర్లు. ఈ రెడ్ శాండ్ స్టోన్ కన్నా ఈ పిల్లర్లు చాలా పాతవని తేలిందంట. వీటిని బట్టి హుమాయూన్ సమాధికి ముందు అక్కడ విష్ణుపాద దేవాలయం ఉందని చెప్పవచ్చు. మరింత సమాచారం కోసం మీరు మా ప్లేటోటుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలని సూచనలని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.